కపూర్ మరోసారి టాలీవుడ్ హీరోతో నటించబోతోంది. ప్రభాస్ తర్వాత తెలుగులో ఎవ్వరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని ఈ అమ్మడు ఈసారి తారక్ తో దోస్తీ కట్టబోతోంది. డ్రాగన్ సినిమాకు నీల్ శ్రద్ధ నిజంగానే ఫైనలైజ్ చేశాడా? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో ప్రాజెక్ట్ డ్రాగన్ సినిమాపై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కనిపించబోతోంది. ఓ కీలక పాత్ర కోసం శ్రద్ధ కపూర్ ను తీసుకునే ఆలోచనలో టీం ఉందని తెలుస్తోంది. ఆమె పాత్ర కథకు అనుగుణంగా సెకండ్ హాఫ్ లో వస్తుందని టాక్. డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని చెబుతున్నాడు. మరి ఆ బెస్ట్ లో శ్రద్ధకిస్తున్న వెయిట్ ఎంత అన్నది చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పనిలో పనిగా నీల్ కు డేట్స్ అడ్జస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రాల షూటింగ్ కు బ్రేక్ దొరకడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్లతో కలిసి ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ అస్సలు తగ్గడం. లైలా, మెకానిక్ రాకీలు సైడ్ అయిపోవడంతో తన తర్వాత సినిమాల విషయంలో ఆలోచనలో పడిపోతాడని అంతా అనుకున్నారు. కట్ చేస్తే ప్లాన్ గ్లోబల్ ఫిల్మ్ కల్ట్ చేస్తున్నాడు. రేంజ్ అంతంత మాత్రమే అయినా సరే విశ్వక్ సేన్ ఎందుకు తగ్గడం లేదు? విశ్వక్ సేన్ గత 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. మెకానిక్ రాకీ, లైలా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. లైలా మూవీ ప్రయోగాత్మకంగా తెరకెక్కింది. విశ్వక్ సేన్ 2 భిన్నమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా లేడీ గెటప్లో విశ్వక్ సేన్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కంటెంట్ లేకపోవడంతో లైలాను జనాలు ఆదరించలేదు. అయినా సరే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన విశ్వక్ సేన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. తాజాగా విశ్వక్ పాన్ వరల్డ్ మూవీని ఫిక్స్ చేశాడు. అది కూడా తన స్వీయ దర్శకత్వంలో. ఇప్పటికే ఈ సినిమాకు కల్ట్ అనే టైటిల్ పెట్టాడు. ఇప్పుడు కల్ట్ మూవీ షూటింగ్ మొదలైంది. కల్ట్ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, యజ్ఞ తుర్లపాటి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వియత్నాంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కల్ట్ తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారా 20 మంది కొత్త నటులను పరిశ్రమకు పరిచయం చేస్తున్నట్లు విశ్వక్ సేన్ ప్రకటించాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ గా విశ్వక్ సేన్ కి కల్ట్ 3వ సినిమా. గతంలో ఫలక్నుమా దాస్, దాస్ కా దమ్కి చిత్రాలు తెరకెక్కించాడు. వీటిలో ఫలక్నుమా దాస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక కల్ట్ చిత్రానికి తరుణ్ భాస్కర్ మాటలు అందిస్తూ ఉండడం విశేషం. ఈ చిత్రాన్ని స్పానిష్, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో సైతం విడుదల చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదలవుతున్న విశ్వక్ సేన్ మొదటి చిత్రం కల్ట్ అని చెప్పొచ్చు. ఇండియాలో మాత్రం కల్ట్ కేవలం తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారట. హరిహర వీరమల్లు ఈ నెల 30వ తేదీన ఖచ్చితంగా రిలీజ్ అవుతుందా? జూన్ 1, 2 వీక్లకు వీరమల్లు పోస్ట్పోన్ ఏమైనా అవుతుందా? వీరమల్లు విషయంలో ఇంకా ఎందుకు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ క్రేజ్ ను టచ్ చేసే స్టేజ్ లో మరొక హీరో లేరు. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగతంగానూ చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఓవైపు డిప్యూటీ సీఎంగా కొనసాగుతూనే త్వరలో రిలీజ్ చేయాల్సిన వీరమల్లు కోసం మొన్న 3 రోజులు డేట్లు కేటాయించాడు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 30వ తేదీన రిలీజ్ అవుతోంది అంటూ మేకర్స్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం అది కాని పని అని అర్థమైపోయింది. వీరమల్లును జూన్ 12వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా దాదాపు 6 నుంచి 7 సార్లు రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఇక దీన్ని కూడా పోస్ట్ పోన్ చేసినట్లయితే అభిమానులు నిరాశకు గురయ్యే అవకాశం అయితే ఉంది. మరోసారి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయాలనుకున్నారా అనే విషయంలో సినిమా మేకర్స్ నుంచి క్లారిటీ రావడం లేదు. వీరమల్లుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉండడంతో ఇంకొంత సమయం అయితే కావాల్సి ఉంటుంది. దీనివల్ల 30వ తేదీని కాకుండా జూన్ 12వ తేదీన వస్తే అన్ని సెట్ అవుతాయని వాళ్ళు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బుక్ మై షోలో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ జూన్ 12 అని చూపిస్తోంది. దీన్ని బట్టి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ జూన్ 12వ తేదీన ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆడియన్స్ ను ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలపై ఎలాంటి అప్డేట్స్ మేకర్స్ ఇవ్వడం లేదు. అందులోనూ చిరంజీవి, బాలయ్య సినిమాలతో పాటు పలువురు టాప్ హీరోల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి 3 సినిమాలు తమ అప్డేట్స్ తో ముందుకొచ్చాయి. ఇంతకీ ఏంటవి? చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కనున్న ఓ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లో స్టార్ హీరోయిన్ నయనతార నటించనున్నట్లు ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన నటిస్తోందని తెలుస్తోంది.
అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ప్రస్తుతం వైజాగ్ లో అనిల్ రావిపూడి తన టీంతో సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. సెకండ్ హాఫ్ లో చిరంజీవి పాత్రకు ప్రత్యేకమైన యాస, బాడీ లాంగ్వేజ్ ను అనిల్ రావిపూడి డిజైన్ చేస్తున్నాడు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో అఖండ 2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా జార్జియాలో జరిగింది. వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే షెడ్యూల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం బాలయ్య, మిగిలిన నటీనటులతో పాటు దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు అని తెలుస్తోంది. జూన్ లో మొదటి 2 వారాలు ఈ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట. దీనికోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే భారీ పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే వారంలో ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్ ను కూడా ఏర్పాటు చేశారు. సినిమా కంప్లీట్ అవ్వడానికి ప్రభాస్ ఇంకా కొన్ని డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇస్తే సినిమా పూర్తయిపోతుంది. ఈసారి ఇండిపెండెన్స్ డేకు స్క్రీన్ ఫైట్ మామూలుగా ఉండేలా కనిపించట్లేదు. ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారు అనుకుంటే ఎవ్వరు ఎక్కడా తగ్గమంటున్నారు. దీంతో పోటీ అనివార్యమైపోయింది. తమిళ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న వార్ 2 సినిమా కూడా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ 2 సినిమాల్లో ఏ సినిమా విజయం సాధించబోతుంది అనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి రజనీకాంత్, నాగార్జున ఇద్దరూ కూడా కూలీ సినిమాలో చాలా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 సినిమా చేస్తున్నారు. దీంతో కూలీకి వార్ 2 గట్టి దమ్కి ఇస్తుందనే చర్చ మొదలయ్యింది. మరి రజనీకాంత్, నాగార్జున చేసిన కూలీ సినిమా విజయం సాధిస్తుందా, లేదంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేసిన వార్ 2 సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఒకటి తమిళ సినిమా కాగా మరొకటి బాలీవుడ్ సినిమా. తెలుగు నుంచి ఏ సినిమాలు లేకపోయినా కూడా తెలుగులో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఆ సినిమాల్లో భాగమవ్వడం వల్ల తెలుగులో కూడా వాటికి చాలా మంచి డిమాండ్ అయితే కనిపిస్తోంది. ఇక దానికి తోడుగా మన ఇద్దరు హీరోలు ఉండటం వల్ల ఆయా సినిమాలకు తెలుగులో ఎలాంటి బిజినెస్ జరుగుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కూలీ, వార్ 2 సినిమాలు రిలీజ్ అయితే అవుతున్నాయి కానీ తీవ్ర పోటీలో ఏ సినిమా ఎలా వసూలు చేస్తుంది అనే చర్చ గట్టిగానే నడుస్తుంది. ఎందుకంటే ఒక సినిమాకు లోకేష్ స్పెషల్ అట్రాక్షన్, మరో సినిమాకు హృతిక్, తారక్ మెయిన్ హైలైట్స్. ఈ ఫ్లోలో ఏ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని కలెక్ట్ చేయబోతుంది అనేది తెలియాల్సి ఉంది. నాగార్జున, రజనీకాంత్ ఇద్దరు సీనియర్ హీరోలు కాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అంటే సీనియర్స్, జూనియర్స్ మధ్య జరుగుతున్న ఈ తీవ్రమైన పోటీలో అంతిమ విజయం ఎవరిది అన్నది తేలాలి. నితిన్, రౌడీ స్టార్ ఈ స్మార్ట్ హీరోలకు అర్జెంటుగా ఒక హిట్ పడాలి. ఇప్పటికే హిట్ చూసి చాలా కాలం కావడంతో వీరి తర్వాత వచ్చినటువంటి హీరోలు దూకుడు మీదున్నారు. తమ్ముడు, కింగ్డమ్, ర్యాపో 22లతో ఈ ముగ్గురు హీరోలు కంబ్యాక్ అవుతారా? టాలీవుడ్ కుర్ర హీరోలు మంచి జోష్ మీదున్నారు. ట్రెండీ సినిమాలు తీస్తూ అప్పటి వరకు ఉన్న లీడింగ్ కుర్ర హీరోలను సైట్ చేస్తున్నారు. దీంతో శర్వానంద్, రామ్, నిఖిల్, నితిన్ లాంటి వారికి కెరీర్ అంతగా కనిపించలేదు. 3 ఏళ్ల ముందు వరకు ట్రెండీ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ సైతం ప్రస్తుత వాతావరణంలో నేటి తరం హీరోలతోనే పోటీ పడాల్సి వస్తోంది. కింగ్డమ్ సినిమాతో ఎలాగైనా కంబ్యాక్ కావాలని రౌడీ స్టార్ చూస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమాను తీసినట్లుగా గౌతమ్ తిన్ననూరి ప్రకటించారు. ఈ సినిమాతో విజయ్ మరోసారి పాన్ ఇండియా హీరోగా మారతాడని చెప్తున్నారు. ఇక నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ చిత్రం ఎలా ఉండబోతోందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తమ్ముడు చిత్రంలోని మూడ్ ఆఫ్ తమ్ముడు అనే ట్రీట్ ఇవ్వబోతున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ట్రీట్ ను మే 12న సాయంత్రం 4:05 రివీల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో నితిన్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్ లోని 22వ చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు పి. మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను మే 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. దీనికి సంబంధించి రామ్ తాజాగా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు. మరి ఇలా రెడీ అవుతున్న వారంతా ఈసారి కంబ్యాక్ అవుతారో లేదో చూడాలి.